లేదు నీలాంబరి, నేను పెంచిన నా తమ్ముడు, నా చెల్లెలు, నన్ను పెంచిన మా అమ్మ నా మాట వినకుండా నన్ను వదిలి వెళ్ళిపోయినప్పుడే నేను ఓడిపోయాను. బాబుని తీసుకుని ఆ సూర్యనారాయణ గారు ఇక్కడి నుంచి దూరంగా శాశ్వతంగా వెళ్ళిపోతున్నారమ్మా. ఆడ మనసు తనవే, ఆత్మ సాక్షి తనవే, స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనది. సార్ సార్ ఏమిటి నీలాంబరి, ఆ అలేఖ్యాదేవి గారికి సూర్య గురించి చెప్పావా? చెప్పాను సార్. ఇప్పుడు అలేఖ్యదేవి గారు ఐశ్వర్య కలిసి ఆ సూర్య దగ్గరికి వెళ్లారు సార్. ఐశ్వర్య, అలేఖ్యాదేవి వీళ్ళిద్దరూ ఇక్కడున్నారు. సూర్య బాబు దగ్గర ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇలా 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 ఇక్కడికి వచ్చారు. ఏమిటి సూర్య నువ్వు చేస్తున్న పని? నాతో ఒక్క మాటైనా చెప్పకుండా ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? ఇప్పటికే కొందరి మూలంగా నా ఫ్యామిలీ నాకు దూరం అయిపోయింది పిన్ని. ఇంకా ఇక్కడే ఉంటే నా కొడుకు కూడా నాకు శాశ్వతంగా దూరం అయిపోతాడేమోనన్న భయంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. వీడి మీద కోటి ఆశలు పెట్టుకుని బతుకుతున్నాను పిన్ని. సూర్య, నేను అమెరికా నుంచి నా కొడుకు కోసం వచ్చాను, కానీ మళ్ళీ తిరిగి ఎందుకు వెళ్ళలేదో తెలుసా? నా మేనకోడల కోసం, నీ కోసం.
మొదటిసారిగా చూస్తున్న నా మనవడి కోసం అయ్యా. సూర్య, వీడిని ఫోటోలో చూడటమే కాని ఇలా డైరెక్ట్ గా చూడటం ఇదే మొదటిసారి. ఇంత అందమైన కొడుకుని, ఇంత కళగల కొడుకుని కన్నా కూడా మీ భార్య భర్తలిద్దరు దూరంగా ఉంటావేంటయ్యా? పిన్ని, అసలేం జరిగిందో తెలుసా? ఆ ఠాగూర్ గారు... వద్దయ్యా, వాడి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు. వాడే ముహూర్తాన అలేఖ్య జీవితంలో తండ్రిగా అడుగు పెట్టాడో అప్పట్నుంచి అలేఖ్య జీవితం రకరకాల మలుపులు జరుగుతుంది. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాడొక దుర్మార్గుడు. అలేఖ్య సొంత కూతురు కాదని తెలియగానే అలేఖ్య తన దత్తత కూతురని కూడా మర్చిపోయి అలేఖ్య మీద పగను పెంచుకున్న నీచుడయ్యేవాడు. వాడి మాటలు నువ్వు నమ్మద్దు. వాడికి ఇంకా ఈ భూమి మీద నూకలున్నాయంటే అది నా కొడుక్కి పిల్లనిచ్చిన తండ్రి కాబట్టి. లేకపోతే వాడు చేస్తున్న దుర్మార్గాలకి వాడు ఎప్పుడో పోయేవాడు. అంటే బాబు పడుకున్నట్టున్నాడు. ఇలా ఇవ్వండి, లోపల పడుకోబెట్టొస్తాను. జాగ్రత్త. అక్క, నా కొడుకు నాకు కావాలక్క. వాడు లేకపోతే నేను బతకలేనక్క. బాబు లేకపోతే అలేఖ్య ఉండలేదు. వీణ్ణి వెళ్ళనివ్వకూడదు. వీణ్ణసలు ఈ ఊరే దాటనివ్వకూడదు. బాబుని అలేఖ్య కళ్ళ ముందే ఉంచాలి. అలేఖ్యని వీణ్ణి దూరంగా ఉంచి నా టార్చర్ ఎప్పుడూ విడికిస్తుండాలి. ఇప్పుడు వీడి విషయంలో నా స్టైల్ మార్చాలి. పిన్ని, నేనిప్పుడు వెళ్తుంది మనశ్శాంతిని వెతుక్కుంటూ. నేనిక్కడ పోరాడి అలసిపోయాను. ఇక నా వల్ల కాదు. సూర్య, మనిద్దరి స్నేహం ఎప్పటిది? నువ్వు అలేఖ్యలు పెళ్లి చేసుకోక ముందు నుంచి మన స్నేహితులం కదా. నీ మనసేంటో నాకు తెలీదా? ఇప్పుడు నువ్వు దూరంగా వెళ్ళిపోతే మాత్రం మనశ్శాంతి వస్తుందా చెప్పు? అలా చెప్పమ్మా. నీ మాట వింటాడనే నేను ఇక్కడికి తీసుకొచ్చాను. సూర్య, జీవితంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా
ఎన్నెన్నో జరిగాయి. అలా అని నేనెప్పుడైనా పారిపోయినా చెప్పు? నాకు ఏ ప్రాబ్లం వచ్చినా నీకు చెప్పుకునేదాన్ని, నీకే ప్రాబ్లం వచ్చినా నాకు చెప్పుకునేవాడివి. అలాంటిది ఇప్పుడు ప్రాబ్లమ్స్కి భయపడి అలా వెళ్ళిపోవడం ఏంటి సూర్య? సూర్య, ప్లీజ్ సూర్య. నా ప్లాన్ ఏంటో నీకు అర్థమై ఉంటుంది కదా సూర్య. బాబుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయి అలేఖ్యని బాబు కోసం ఏడ్చేలా చేసి ఆ దూరం నుంచే అలేఖ్యని టార్చర్ పెట్టాలని చూస్తున్నా. నీ ఆటలు సాగనివ్వను. ప్లీజ్ సూర్య, నా మాట విను. అలేఖ్యకి దూరంగా వెళ్ళిపోయి బాబుని అలేఖ్యకి దూరం చేసి అలేఖ్య కృంగిపోయేలా చేయకు. దానికంటే నరకం అలేఖ్యకి మరొకటి ఉండదు. ప్లీజ్ సూర్య. చూడు, మీ నాన్న వీరరాఘవయ్య గారి ఫోటో చూడు. ఈ ఫోటో ఎదురుగా ఉంటే చాలు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ వాటికవే సాల్వ్ అయిపోతాయి. సూర్య, మీ అమ్మ, మీ తమ్ముడు, మీ చెల్లెలు, మీ బావ అందరూ నీకు దూరం అయ్యారని నువ్వేం బాధపడకు. ఎవరు లేకపోతే సూర్య, నీ దగ్గర నీ కొడుకున్నాడు. వాడే అందర్నీ నీ దగ్గరికి తీసుకొస్తాడు. ఎంత మంచి మాట అన్నారా ఆంటీ. అవును సూర్య, నీ కొడుకే మీ అందర్నీ కలుపుతాడు. నువ్వెట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళడానికి వీల్లేదు. ప్లీజ్ పిన్ని, నా మీద అభిమానంతో మీరిద్దరూ వచ్చారు, కానీ ఇదిగో సూర్య, ఐశ్వర్య చెప్పిన తర్వాత కూడా ఐశ్వర్య మాట నువ్వు వినలేదంటే అసలు స్నేహానికి గౌరవం లేనట్టే. కరెక్ట్గా చెప్పారా ఆంటీ. అవును, ఈయన్ని నేను బావగారనాలా మరిదిగారనాలా? ఎందుకంటే నేను వయసులో ఈయన కంటే చిన్నదాన్ని, అలేఖ్య కంటే పెద్దదాన్ని. మరి నేనేమని పిలవాలి? బావైనా మరిదైనా ఎలా అయినా పిలవచ్చమ్మా. సూర్య నీకంటే పెద్దవాడే కనుక బావని పిలువు. అదే బెటర్. ఏంటి బావగారు అలా చూస్తున్నారు? ఏంటిది? ఓ, టికెట్టా? దీన్ని చింపి పారేస్తాను. ఐశ్వర్య, దాన్ని చింపొద్దు. అదేమిటి సూర్య, నేను చెప్పాక ఐశ్వర్య చెప్పాక ఇంకేమిటయ్యా, చించే. పిన్ని, మీరు చెట్టుకి పుట్టుకి ముడివేయాలనుకోవటం లేదు, ఆకాశానికి భూమికి ముడివేయాలనుకుంటున్నారు. అది చాలా కష్టం. సూర్య, బాబు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునైనా మీరిద్దరూ కలిసి ఉండాలయ్యా.
లేకపోతే ఆ పసివాడి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు. సరే పిన్ని, మీరు చెప్పినట్టుగానే బాబు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అలేఖ్యతో కాపురం చేయడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఏసీ కారుల్లో, ఏసీ గదుల్లో కంచిపట్టు చీర కట్టుకుని ఒంటి నిండా నగలు పెట్టుకుని మహారాణిలా బతుకుతున్న ఆవిడ నా ఇంటికొచ్చి నాతో కాపురం చేయగలదా? అదేంటి బావగారు, మా చెల్లెల దగ్గరికి మీరు రావాలి కానీ మీ దగ్గరికి మా చెల్లెలు రావడం ఏంటి? ఇదేలా కుదురుతుంది? మీరు మా చెల్లెల దగ్గరికి వస్తే మిమ్మల్ని పువ్వులో పెట్టుకుని చూసుకుంటుంది, కానీ ఇలాంటి జీవితాన్ని అలేఖ్య అనుభవించలేదు. అమ్మా ఐశ్వర్య, అలాంటావింటమ్మా? నీ ఆస్తులన్నీ పోయిన తర్వాత సూర్య ఇంట్లోనూ ఉండలేదా? అలేఖ్య ఆస్తులన్నీ పోయిన తర్వాత రేకుల షెడ్లో అలేఖ్య ఉండలేదా? మీరిద్దరూ ఆ జీవితాన్ని, ఈ జీవితాన్ని చూసిన వాళ్ళే కదమ్మా. కరెక్టే పిన్ని. అప్పుడు ఆవిడకి ఆస్తులన్నీ పోయాయి కాబట్టి గత్యంతరం లేక ఆ బతుకు బతకవలసి వచ్చింది. ఇప్పుడు ఆవిడకి 100 కోట్ల ఆస్తులున్నాయి. ఇప్పుడు మా ఇంట్లో వచ్చి బతకడం చాలా కష్టం, నరకం కనపడుతుంది. ఏమ్మా, సూర్య ఇలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవే? అవునాంటీ, సూర్య చెప్పింది కరెక్టే. సూర్య అంటే ఒక కప్పలాంటి వాడు. అంటే ఉభయచర జీవి. కప్ప నీటిలో ఉండగలదు, భూమి మీద కూడా ఉండగలదు. సూర్య కూడా ఎక్కడైనా ఉండగలడు. నేను అలేఖ్య గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళం. మేమెప్పుడూ తప్పనిసరి పరిస్థితుల్లో అలా ఉండగలుగుతాం తప్ప ఇప్పుడు ఇంత ఆస్తి పెట్టుకుని ఎలా ఉండగలం ఆంటీ? అమ్మా ఐశ్వర్య, నీ ఉద్దేశం ఏమిటో నాకు అర్థమైందిరా. ఎలాగైనా సూర్యని అలేఖ్య దగ్గరికి చేర్చాలనేగా నువ్వు ఇలా చెప్తున్నావు? మీరేంటంటే నేనేదో ఒప్పేసుకున్నట్టు మాట్లాడుతున్నారు. నేను అలేఖ్య ఇంట్లో అడుగు పెట్టను కాక పెట్టను. సరేనయ్యా, నువ్వు అలేఖ్య ఇంట్లో అడుగు పెట్టద్దు. నా మేనకోడలే ఇంటి కోడలు కాబట్టి అలేఖ్య ఇంట్లో అడుగు పెడుతుంది. దీనికి నీకేం అభ్యంతరం లేదుగా? పిన్ని, అసలు అలేఖ్య ఈ ఇంట్లో అడుగు పెట్టదుగాక పెట్టదు. అలేఖ్యకి బిడ్డ ముఖ్యం కానీ నేను ముఖ్యం కాదు, నాతో కాపురం చేయటం ముఖ్యం కాదు. అది కాదు పెద్దబ్బాయి, అలేఖ్యని ఐశ్వర్య ఒప్పించి ఇంటికి వచ్చేలా చేస్తుంది. ఓకేనా? మేమిద్దరం ఇప్పుడు అలేఖ్య దగ్గరికి వెళుతున్నాం. అక్కడ నేను నిమిత్త మాత్రురాలుగానే ఉంటాను. ఐశ్వర్య తన చెల్లెలి కాపురాన్ని తన చేతుల్లోకి తీసుకుని అలేఖ్యని ఒప్పించి స్వయంగా ఇక్కడికి తీసుకొస్తుంది. ఈవిడ అలా ఒప్పించలేదు పిన్ని. ఖచ్చితంగా ఈవిడ ఓడిపోవటం ఖాయం. ఏమిటమ్మా, నువ్వు ఓడిపోతావని మా పెద్దబ్బాయి అంటున్నాడు? ఇదిగో పెద్దబ్బాయి, నువ్వు ఓడిపోయేలా చేస్తుంది మా ఐశ్వర్య. లేదు పిన్ని, చూడండి ఆవిడ మొహం చూడండి ఎలా బిగుసిపోయిందో. నేను ఓడిపోయాను అన్నట్టుగా అప్పుడే ఎక్స్ప్రెషన్ పెట్టేసింది.
ఏంటమ్మా ఐశ్వర్య, నీ ఫ్రెండ్ అంత పెద్ద పెద్ద మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవే? చూడండి బావగారు, మిమ్మల్ని ఎలా ఓడిస్తానో చూడండి. ఇంపాసిబుల్ మరదలు గారు, నువ్వు ఓడిపోవటం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లోనూ అలేఖ్య నాతో కాపురం చేయటానికి ఇష్టపడదు. ఎలాగైనా నీ చెల్లెలి జీవితాన్ని నువ్వే సరిదిద్దాలమ్మా అని పిన్ని నీకు బాధ్యత ఒప్పచెప్పింది. కానీ ఏదో ఒకటి చేసి అలేఖ్య ఇక్కడికి రాకుండా నువ్వు చేస్తావు. అప్పుడు ఆటోమేటిక్గా నేనే గెలుస్తాను.